అలానే మిస్ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక ప్రాజెక్ట్ని అనుకున్నారని అంటే ఖచ్చితంగా దాన్ని లాంచ్ చేసేంత వరకు నిద్రపోరు. ఇప్పుడు విజయవాడ విశాఖపట్నానికి సంబంధించినటువంటి మెట్రో నిర్మాణం కోసం ఆయన టెండర్ల వరకు తీసుకొచ్చారు. టెండర్లు కూడా ఫైనల్ చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అటు హైదరాబాద్లో మెట్రో విస్తరణ కోసం, అలాగే వైజాగ్ విజయవాడ మెట్రో నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో ఎక్కడైనా మెట్రో రైలు నిర్మాణం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉండాలి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో కాబట్టి మెట్రో లైన్స్కి ఇక గ్రీన్ సిగ్నల్ ఏర్పడినట్టే. ఇప్పుడు తాజాగా టెండర్స్ని కాల్ఫర్ చేశారు. దాదాపు మెట్రోకు సంబంధించిన పనుల్లో 40% పనులకు టెండర్లను ఇవాళ ఫైనల్ చేశారు. శుక్రవారం రోజు ఫైనల్ చేశారు. టెండర్లను ఫైనల్ చేశారు కాబట్టి ఇక వర్క్ కూడా స్టార్ట్ కాబోతుంది విజయవాడ అలాగే విశాఖపట్నానికి సంబంధించినటువంటి మెట్రోకి. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇప్పుడే వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులను ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 40% పనులకు శనివారం రోజు అంటే ఇవాళ శుక్రవారం రోజు ఇవాళ టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 21,616 కోట్ల రూపాయలతో విశాఖపట్నం అలాగే విజయవాడలో మెట్రో రైళ్లను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 భాగస్వామ్యంతో ఇది నిర్మించబడుతుంది. విశాఖ కానీ అలాగే విజయవాడ కానీ 21,000 కోట్ల రూపాయలతోటి. విశాఖ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 4,101 కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ మెట్రోకు విఎంఆర్డీఏ నుంచి నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. విజయవాడ మెట్రోకు సిఆర్డీఏ నుంచి నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. సిఆర్డీఏ నుంచి 3,497 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 10,118 కోట్లతో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు, 11,498 కోట్లతో విశాఖ మెట్రో రైలుకు టెండర్లను పిలిచారు. ఇది అప్డేటు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చెప్పేసింది 50-50 షేర్ తోటి. రాష్ట్ర ప్రభుత్వం 50%, అలాగే కేంద్ర ప్రభుత్వం 50%. ఈ మేరకు టెండర్లు కూడా కాల్ఫర్ చేసింది. విజయవాడ మెట్రోకి 10,000 కోట్లకు పైగా, విశాఖ మెట్రోకి 11,000 కోట్లకు పైగా ఇప్పుడు ఖర్చు కాబోతుంది. దీనికి సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, సిఆర్డీఏ నుంచి విజయవాడ మెట్రోకు, అలాగే అక్కడి నుంచి విశాఖకు అక్కడ 4,000 కోట్లకు పైగా మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. సో దీనికి ఇక గ్రీన్ సిగ్నల్ లభించింది. మెట్రో దాదాపుగా ఒక 2-3 సంవత్సరాలు 2029 ఎన్నికల నాటికి మనకి కనిపిస్తూ ఉంటుంది. కనీసం ఫస్ట్ ఫేజ్ అయినా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు వెంటబడతారు. ఎవరైతే టెండర్లని ఫైనల్ చేసుకొని టెండర్లని ఓన్ చేసుకుంటారో, ఎవరైతే ఫైనల్ చేసుకుంటారో వాళ్ళతోటి రివ్యూ మీటింగ్లు పెడతారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళని నిద్రపోనివ్వరు. వీలున్నంత వరకు 2029 లోపలే మెట్రో రైలుకు సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజు పూర్తి చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఆ టెండర్లోనే చెప్పుంటారు. ఇక ఎక్కడి నుంచి ఎక్కడికి అసలు దీనికి సంబంధించానంటే, ఇక్కడ ఈ విజయవాడ ఇది ప్రాజెక్టుకు 10,118 కోట్లు వ్యయం అవుతుంది విజయవాడకి. ఇందులో 40% పనులకు టెండర్లని ఫైనల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాడాగా 3,497 కోట్లు ఆల్రెడీ సమకూర్చారు. కీలకమైనటువంటి సిఎంపి అంటే కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, సిఎంపిను మెట్రో రైల్ కార్పొరేషన్ తయారు చేయించింది. రద్దీ వేళలు, మిగిలిన సమయాల్లో ఏ కూడళ్లలో ట్రాఫిక్ పరిస్థితి, ఆయా కూడళ్లలో వెళ్లే వాహనాల సంఖ్య వివరాలతో దీన్ని రూపొందించి కేంద్రానికి కూడా పంపించారు. త్వరలోనే డిపిఆర్కు ఆమోదం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సో ఇది ఎప్పటిది? ఆల్రెడీ జూలై 25. సో ఇది లేటెస్ట్. ఇక 26 కిలోమీటర్లు విజయవాడది. 2 క్యారిడార్లలో ఈ నిర్మాణం జరగబోతుంది. ఒకటి గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద మెట్రో కోచ్ డిపో ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడి నుంచి పిఎన్బిఎస్ వరకు ఒక కారిడారు, గన్నవరం నుంచి పిఎన్బిఎస్ వరకు ఒక కారిడారు. ఈ 26 కిలోమీటర్ల మార్గమే కీలకం. గన్నవరం నుంచి గూడవల్లి, నిడమనూరు, ప్రసాదంపాడు, రామవరపాడు చౌరస్తా వరకు జాతీయ రహదారి మీదుగా ఇది వస్తుంది. అక్కడ నుంచి ఏలూరు రోడ్లోకి మలుపు తిరిగి గుణదల, మాచవరం టౌన్, బీసెంట్ రోడ్డు, రైల్వే స్టేషన్ మీదుగా పిఎన్బిఎస్ వరకు వస్తుంది. 26 కిలోమీటర్లు ఇది. పెనమలూరు వరకు వెళ్ళే రెండో క్యారిడార్ ఎంత? పిఎన్బిఎస్ నుంచి 12.5 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఈ
బందరు రోడ్డు మీదుగా ఆటో నగరు, బెంజ్ సర్కిల్, ఇందిరాగాంధీ మైదానం ఆ ప్రాంతాలను కలుపుతూ ఈ మార్గం ఉంటుంది. ఈ 2 మార్గాల్లో కలిపి మొత్తం 33 స్టేషన్లు ప్రతిపాదించారు. మెట్రో స్టేషన్లను వీలైనంత మేరకు వివిధ రవాణా వ్యవస్థలు అంటే ఆర్టీసీ, విమానాశ్రయానికి, రైల్వేకి అనుసంధానంగా ఉండేలాగా డిపిఆర్ను తయారు చేశారు. భూసేకరణ ఎంతవరకు వచ్చిందంటే మెట్రోకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ చివరి దశకు వచ్చేసింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్తో మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండి రామకృష్ణారెడ్డి సమావేశమై దీని మీద ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటున్నారు. తొలి దశలో చేపట్టిన కారిడార్ 1A, కారిడార్ 1Bకి 2 జిల్లాల్లో 82.66 ఎకరాలు అంటే 82 ఎకరాల 66 సెంట్లు అవసరం. కృష్ణా జిల్లాలో 70 ఎకరాల 95 సెంట్లు అంటే 71 ఎకరాలు తీసుకోండి సుమారుగా. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 11 ఎకరాల 71 సెంట్లు సేకరిస్తున్నారు. ఇందుకోసం 1152 కోట్లు అవసరం అని చెప్పి అంచనా వేశారు. ఈ 2 జిల్లాల్లో 82.66 ఎకరాల్లో రైల్వే సహా కేంద్ర ప్రభుత్వ స్థలం 1 ఎకరా 3 సెంట్లు, రాష్ట్ర ప్రభుత్వ స్థలం 4 ఎకరాల 86 సెంట్లు ఉంది. ప్రైవేటు భూమి 76 ఎకరాల 77 సెంట్లు ఉంది. రామవరపాడు చౌరస్తా నుంచి గన్నవరం వరకు జాతీయ రహదారి మీదుగా మెట్రో లైన్ రానుంది. ఈ మార్గంలో పై వంతెల నిర్మాణం ఉండటంతో ఒకదానిపై మరొక వంతెన, దానిపై మెట్రో డబుల్ లైన్లు వస్తాయని అధికారులు చెప్తూ ఉన్నారు. సో ఇది మెట్రో రైలుకి సంబంధించినటువంటి అప్డేటు. ఇక విశాఖపట్నానికి సంబంధించి టెండర్లు పిలిచింది. ఆల్రెడీ అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ మేరకు టెండర్ షెడ్యూల్ ఖరారు చేస్తుంది. మొత్తం మీద 3 కారిడార్లలో 46.23 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి 11,498 కోట్లు విశాఖపట్నంలో టెండర్లని పిలిచారు. ఇందులో తొలి కారిడార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 36 కిలోమీటర్లు. రెండో కారిడార్ వచ్చి గురుద్వారం నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5 కిలోమీటర్లు. మూడో కారిడార్ వచ్చేసి తాటిచెట్లపాలెం నుంచి చిన్న వాల్తేరు వరకు 7 కిలోమీటర్లు నిర్ణయించారు. ఈ 3 కారిడార్లలో మొత్తం 42 మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏఎంఆర్సి అంటే అది డిపిఆర్ తెలియజేసింది. నిర్మాణం 3 సంవత్సరాల కాలపరిమితుల్లో పూర్తి చేయాలని టెండర్లో కాల్పరిచారు. అంటే 2029కి మనకు విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్స్ పూర్తి కాబోతున్నాయి. ఆల్రెడీ టెండర్లు కూడా ఫైనల్ అయిపోయినాయి. ఇవాళ 3 ఏళ్ళు గడువు ఉంది. సో 3 ఏళ్లలో ఖచ్చితంగా దీని నిర్మాణం పూర్తి కావడానికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీని మీద కసరత్తు చేస్తారు. శరవేగంగా విజయవాడ మెట్రో, విశాఖ మెట్రో నిర్మాణ పనులు జరగబోతున్నాయి. టెండర్లు కూడా ఫైనల్ అయ్యాయి కాబట్టి దానికి సంబంధించి 50% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, భూసేకరణ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. ఈ రిపోర్ట్ చూసిన తర్వాత మీకు సకాలంలో ఈ మెట్రో ప్రాజెక్టులు పూర్తి అవుతాయని చెప్పి మీకు విశ్వాసం ఉందా లేదా అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.